देखता ही रहूं, देखता ही रहूं मीठे बाबा तुम्हें, एक पल भी ना अपनी पलकें झुके। देखता ही रहूं मीठे बाबा तुम्हें, एक पल भी ना अपनी पलकें झुके। प्यारी दृष्टि तुम्हारी बेहद प्यारी, पाकर नैन मेरे छलक उठे। देखता ही रहूं मीठे बाबा तुम्हें, एक पल भी ना अपनी पलकें झुके। देखता ही रहूं मीठे बाबा तुम्हें, एक पल भी ना अपनी पलकें झुके। सामने मेरे बस तुम ही तुम हो, सामने मेरे बस तुम ही तुम हो। जैसे चांद अपनी किरणें बिखेरे हुए, कितना आनंद ये प्यारा अनुभव। तन मन क्या जग भी भुलाए हुए, सारा जहां ये देख नजारे। फरिश्तों के भी काफिले रुके। देखता ही रहूं मीठे बाबा तुम्हें, एक पल भी ना अपनी पलकें झुके। ఓం శాంతి. ఈ వారం మనకి టాపిక్ చేంజ్ అవుతుంది కదా! అంటే వారంలో మొదటి రోజు సండే ఈవినింగ్. అయితే ఈ వారం మన టాపికొచ్చి దేహబానం అంటే ఒకటి ప్లస్ పాత శరీరం నుంచి ముక్తులుగా ఎలా అవుతాము అనేది మన టాపిక్ ఈరోజు. అయితే వ్యక్తమురళి 2 ఏప్రిల్ 1972 మహిమా యోగ్యులుగా ఎలా అవుతారు అని అడుగుతున్నారు బాబా. అంటే మహిమా యోగ్యులుగా అంటే మహిమ చేయించుకునే వారిగా ఎలా అవుతారు. సదా ఉపరామ స్థితి అంటే అతీత స్థితిలో ఉండేటందుకు విశేషంగా ఏ 2 విశేషాల అవసరం ఉంది. అయితే సదా ఉపరామ స్థితి అంటే అతీత స్థితి. అతీతం అంటే అన్నిటికీ అతీతం కదా. ఏ 2 విషయాలు అవసరం ఉంది అంటున్నారు బాబా. ఎందుకంటే వర్తమాన సమయంలో ఉపరామ స్థితి అంటే అతీత స్థితిలో ఉండేటందుకు ప్రతి ఒక్కరూ నంబర్ వారీగా పురుషార్థం చేస్తున్నారు. సహజంగా ఈ ఉపరామ స్థితిలో స్థితులయ్యేటందుకు ఒక 2 విషయాలు కావాలి. అవి ఏమిటి? మీకు స్మృతి అయితే ఉంది, కానీ ఆ 2 విషయాలలో ఏ 2 విషయాలు ఉండాలి? 2 విషయాలు 2 మాటలలో చెప్పండి అని అడుగుతున్నారు బాబా. ఇప్పుడు మొత్తం జ్ఞానం యొక్క విస్తారాన్ని సార రూపంలోకి తీసుకురావాలి కదా. శక్తులు విస్తారాన్ని సారంలోకి సహజంగా తీసుకురాగలుగుతున్నారా? మీ అనుభవంతో చెప్పండి. ఉపరామ స్థితి, సాక్షి స్థితి 2 ఒకటే. అయితే ఈ ఉపరామ స్థితిలో లేదా సాక్షి స్థితిలో ఉండేటందుకు మీకు 2 విషయాల యొక్క ధ్యాస ఉండాలి. ఏంటేంటి? నేను ఆత్మని, మహానాత్మను అనే ధ్యాస. మళ్ళీ రెండోది, నేను ఆత్మను, ఇప్పుడు ఈ పాత సృష్టికి, పాత ప్రపంచానికి అతినిధిని అని.
అయితే ఈ 2 విషయాల గుర్తుపెట్టుకోవాలి. మహాన్ మరియు మెహమాన్. అంటే నేను ఉన్నత ఆత్మను మరియు అతినిధిని. ఈ 2 సహజంగా స్మృతిలో ఉండటం ద్వారా బలహీనతలు లేదా తగుల్పాటు కారణంగా ఏదైతే మీకు ఉపరామ స్థితి ఉండటం లేదో ఆకర్షణలోకి వచ్చేస్తున్నారో, ఆ ఆకర్షణ స్వతహాగా సమాప్తి అయ్యి అతీతంగా అయిపోతారు. అలాగే స్వయాన్ని మహాన్‌గా భావించడం ద్వారా సాధారణ కర్మ, సాధారణ సంకల్పం లేదా సాధారణ సంకల్పానికి వశమై ఏదైతే నడవడిక నడుస్తున్నారో అది పరివర్తన అయిపోతుంది. అయితే ఏమంటున్నారు బాబా? మళ్ళీ చూద్దాం ఒకసారి. అయితే మహాన్ మరియు మెహమాన్ అంటే నేను ఉన్నత ఆత్మను హ్మ్. మరియు అతినిధిని. నేను ఫస్ట్ ఏమో నేను ఆత్మననుకోవాలి. ఏం రెండోదేమో నేను ఉన్నతమైన ఆత్మను, మహానాత్మను. దాంతో పాటే నేను ఆత్మని ఇప్పుడు పాత సృష్టికి, పాత ప్రపంచానికి అతినిధిని. ఈ 2 సహజంగా స్మృతిలో ఉండటం ద్వారా బలహీనతలు లేదా తగుల్పాటు కారణంగా ఏదైతే మీకు ఉపరామ స్థితి ఉండటం లేదు, ఆకర్షణలోకి వచ్చేస్తున్నారో, ఆ ఆకర్షణ స్వతహాగా సమాప్తి అయ్యి అతీతంగా అయిపోతారు. హ్మ్. నాకిక్కడ ఏం పని లేదు. నేను ఆత్మని. ఇక్కడ ఓన్లీ నేను విజిట్‌కొచ్చాను. హ్మ్. ఇప్పుడు దీంతో నాకు పని లేదు. ఈ ప్రపంచంతో అని అనుకున్నప్పుడే ఇక్కడి నుంచి ఏ తగులుపాటు ఉండదు అని అంటున్నారు బాబా. హ్మ్. అలాగే స్వయాన్ని మహాన్‌గా భావించడం ద్వారా సాధారణ కర్మ, సాధారణ సంకల్పం లేదా సాధారణ సంకల్పానికి వశమై ఏదైతే నడవడిక నడుస్తున్నారో అది పరివర్తన అయిపోతుంది. హ్మ్. అలాగే స్మృతి మహాన్‌గా ఉండటం ద్వారా సంస్కారాలు, సంకల్పాలు, మాట, కర్మ అన్నీ పరివర్తన అయిపోతాయి. హ్మ్. స్మృతి మహాన్‌గా ఉండటం వల్ల ఏమేమైతాయి అంటున్నారు? సంస్కారాలు, సంకల్పాలు, మాట, కర్మ అన్నీ పరివర్తన అవుతాయి అంటున్నారు. అందువలన సదా స్వయాన్ని మహాన్‌గా మరియు అతినిధిగా భావించి నడవండి. దీని ద్వారా వర్తమానంలో మరియు భవిష్యత్తులో మరియు తర్వాత భక్తి మార్గంలో కూడా మీరు మహిమాయోగ్యులుగా అవుతారు. ఏ ఒక్క పాయింటు, ఏ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవడం వల్ల నేను ఆత్మను, రెండోదొచ్చి ఇక్కడ నేను మెహమాను. ఒకవేళ అతిథిగా మరియు మహాన్‌గా భావించడం ద్వారా మహిమాయోగ్యంగా గూడా అవుతారు. హ్మ్. మహిమ వ మహిమ అనేది కేవలం భక్తిలోనే. మొత్తం కల్పమంతా మీకు ఏదో ఒక రూపంలో మహిమ జరుగుతుంది. సత్యయుగంలో మహాన్‌గా ఉంటారు. అంటే విశ్వమహారాజుగా, విశ్వమహారాణిగా ఉంటారు. కనుక సత్యయుగంలో ప్రజల ద్వారా మహిమను పొందే మహిమాయోగ్యంగా అవుతారు. హ్మ్. అయితే నెక్స్ట్ తర్వాత భక్తి మార్గంలో దేవీ దేవతలుగా అయ్యి ఆ రూపంలో మహిమయోగ్యులుగా అవుతారు. మరలా సంగమయుగంలో మహాన్ కర్తవ్యం చేసి చూపిస్తున్నారు. కనుక బ్రాహ్మణ పరివారం ద్వారా మరియు ఇతర ఆత్మల ద్వారా కూడా మహిమాయోగ్యంగా అవుతారు. అంటే ఈ మహాస్థితి, ఈ మహాన్ స్థితి అనేది మొత్తం కల్పానికి మహాయోగ్యంగా చేస్తుంది. కనుక ఈ సమయంలో అతిథిగా మరియు మహానాత్మగా భావించడం ద్వారా మొత్తం కల్పం మీరు మహిమాయోగ్యంగా అయిపోతున్నారు. కనుక ప్రతి కర్మ, ప్రతి సంకల్పం మహాన్‌గా ఉందా అని చెక్ చేసుకోమంటున్నారు బాబా. నేను అతిథిగా అయ్యి నడుస్తున్నానా? లేదా కార్యం చేస్తున్నానా? అనేది పరిశీలించుకోండి. ఇలా మీరు మహాన్ స్థితిలో అతిథిగా అయ్యి కార్యం చేయటం ద్వారా తగులుపాటు సమాప్తి అయిపోతుంది. అతిథి అంటే కేవలం ఈ సృష్టికే మీరు అతిథులు కాదు. ఈ శరీరపు రూపీ ఇంటికి కూడా మీరు అతిథులు. ఎప్పుడైతే ఈ దేహానికి కూడా మీరు అతిథిగా భావిస్తారో అప్పుడు దేహం యొక్క ఆకర్షణ కూడా సమాప్తి అయిపోతుంది. ఈ దేహం యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సహజంగా తొలగిపోతాయి. మన సొంత ఇంటిని ఏదో కారణంగా అమ్మేసాము అనుకోండి. ఇక దీనిపై మనకి నాది అనే భావన ఉంటుందా? ఉండదు కదా! భలే మనము ఆ స్థానంలోనే ఉంటున్నప్పటికీ కూడా అతిథిగానే ఉంటాం. ఇలా నాది అని భావించడంలో, అతిథిని అని భావించి నడవటంలో ఎంత తేడా ఉంటుంది? ఈ శరీరం కూడా మీది కాదు. ఇప్పుడు మీరు ఎవరు? ఎందుకంటే మీరు మరజీవ జన్మ తీసుకున్నారు. ఈ తనువును కూడా మీరు బాబాకి అర్పణ చేశారు. అర్పణ చేశారా? లేదా నాది అనుకుంటున్నారా? అని అడుగుతున్నారు బాబా. మీరిప్పుడు ఈ పాత శరీరం యొక్క ఆయుష్షు సమాప్తి అయిపోయింది. ఈ శరీరం మీకు డ్రామానుసారంగా ఈశ్వరీయ కర్తవ్యం కోసం బాబా ఇచ్చారు. అందువలన ఇది నా శరీరం అనకండి. ఈ శరీరంతో నాది అనే భావనను సమాప్తి చేసేయండి. ఇప్పుడు బాబా ఆత్మకు కర్మ చేయటానికి అద్దెగా కొద్ది సమయం కోసం ఈ శరీరాన్ని మనకిచ్చారు. బాబా శరీరంలోకి ప్రవహిస్తారు.
నా శరీరం అనుకోరు కదా! అద్దెకు తీసుకొని వచ్చి, కర్తవ్యం కోసం వచ్చి పాత్ర అభినయిస్తారు. అలాగే మీరు కూడా ఎవరు? బాబా సమాన ఆత్మలు కదా! నా శరీరం అనుకుంటే అన్ని విషయాలు వచ్చేస్తాయి. నాది అనే శబ్దంతో చాలా ఉంటాయి. ఈ నాది అనే శబ్దం సమాప్తి అయిపోతే ఇక మీకు ఇక ఏమీ మీకు మిగలవు. అతీతమైపోతారు. కనుక ఈ శరీరాన్ని కూడా మీరు ఈశ్వరీయ కర్తవ్యం కోసం అద్దెకు తీసుకున్నారు. ఇక ఏ కర్తవ్యం కోసం ఈ శరీరాన్ని ఉపయోగించకూడదు. ఇలా స్వయాన్ని అతిథిగా భావించి నడవటం ద్వారా ప్రతి కర్మ స్వతహాగానే మహాన్‌గా అయిపోతుంది. ఇలా శరీరమే మీది కానప్పుడు ఈ శరీరం సంబంధంలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో లేదా వైభవాలు ఉన్నాయో అవి కూడా మీవి కాదు. ఇలా భావించి నడవండి. ఇలా భావించి నడవటం ద్వారా సదా నశాల ఉండగలుగుతారు. స్వతహాగానే మీ ఇల్లు మీకు స్మృతి ఉంటుంది. కేవలం మీ ఇల్లే కాకుండా బాబా మనకి 6 విషయాలు చెప్తారు కదా! అది స్వతహాగానే మనకి స్మృతి ఉంటాయి. బాబా పరిచయం చెప్పేటప్పుడు ముఖ్యంగా సార రూపంలో 6 విషయాల గురించి చెప్తారు. ఆ 6 విషయాలు మొత్తం జ్ఞానం 6 విషయాలలో మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు కూడా అతిథిగా భావించి 6 విషయాల ద్వారా 6 విషయాలు సదా స్మృతిలో ఉంచుకుంటే స్వయం కూడా సదా మహాన్‌గా అయిపోతారు. మీ యొక్క 6 విషయాలు ఏమిటి అని అడుగుతున్నారు బాబా. మీ పేరు సర్వోత్తమ బ్రాహ్మణులు అది ఫస్ట్‌ది. రెండవది మీ రూపం శాలిగ్రామం. మూడవది సమయం యొక్క స్మృతి. నాలుగవది మీ ఇల్లు అంటే పరంధామం యొక్క స్మృతి. 5 కర్తవ్యం యొక్క స్మృతి. మీరేం చేయడానికొచ్చారు. 6 వారసత్వం యొక్క స్మృతి. అయితే ఫస్ట్ నుంచి మళ్ళొకసారి చదువుదాం. మీ పేరు సర్వోత్తమ బ్రాహ్మణులు. ఫస్ట్ పేరే కదా మనం ఐడెంటిఫై చేయాల్సింది. మీ రూపం అంటే నేను ఎలా కనిపిస్తాను. శాలిగ్రామం. సమయం యొక్క స్మృతి. అంటే ఇప్పుడు ఏ సమయం నడుస్తుంది. అంటే సంగమయుగము. మీ ఇల్లు అంటే పరంధామము యొక్క స్మృతి. కర్తవ్యము యొక్క స్మృతి. 6 వారసత్వం యొక్క స్మృతి. ఈ 6 గుర్తుపెట్టుకోమంటున్నారు. ఈ 6లోనే మొత్తం పరిచయం వచ్చేస్తుంది. మీరు మీ గురించి, బాబా భగవంతుడి గురించి. మీ కర్తవ్యం ఏంటి? మళ్ళీ సమయం ఎలాంటిది? ఈ 6 విషయాలు సదా స్మృతిలో ఉండాలి. మీరు మొత్తం జ్ఞానం చాలా విస్తారంగా వినిపిస్తున్నా గానీ, ఈ 6 విషయాల్లో మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. మీరు ఏ మాట మాట్లాడినా, కర్మ చేసినా దానిలో సారం నిండి ఉంటుంది. అసారంగా ఉండదు. అసారం అంటే వ్యర్థం. మీ యొక్క ప్రతి మాట కర్మలో మొత్తం జ్ఞానం యొక్క సారం ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మొత్తం జ్ఞానం బుద్ధిలో ఉన్నప్పుడు జరుగుతుంది. సదా నశాలో ఉండటం ద్వారానే మీరు గమ్యానికి చేరుకోగలుగుతారు. మొత్తం జ్ఞానం యొక్క సారం 6 మాటలలో బుద్ధిలోకి రావటం ద్వారా మొత్తం జ్ఞానం రివైజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫుల్ ఫోర్స్‌లో నశ ఉండాలి కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి మధ్యలోకి వచ్చేస్తుంది. ఫుల్ ఫోర్స్ లేకుండా మధ్యలోకి వెనక్కెళ్ళిపోతుంది అంటున్నారు బాబా. అయితే మీకు కింద స్థితి కింద స్థితి అయితే రావటం లేదు. కానీ మధ్య స్థితిలోకి వచ్చేస్తున్నారు. కిందకైతే పడిపోవటం లేదు. మధ్యలోకి వస్తున్నారు అంటున్నారు బాబా. కనుక వర్తమాన సమయంలో మీ స్మృతి యొక్క స్థితిలో, సేవా స్థితిలో బాబా ఫలితం చూస్తే మధ్యమంగా కనిపిస్తుంది. చాలా మందికి ఎంత ఉండాలో అంత ఉండటం లేదు. అయితే ఈ మధ్య స్థితి యొక్క ఫలితం రావటానికి కారణమేమిటి? కారణమేమిటంటే ఇప్పటివరకు మధ్యకాల సంస్కారాలు పూర్తిగా భస్మం కాలేదు. మధ్యకాలం సంస్కారాలు భస్మం కాలేదంటున్నారు బాబా. అంటే ఫస్ట్ కాలం సంస్కారాలు దేవీ దేవతా సంస్కారాలు. మధ్యలోటివి దాని తర్వాత ద్వాపర యుగం నుంచి ఏవైతే మొదలయ్యాయో అవన్నీ. ఇప్పుడు లాస్ట్ ఇది చివర గదా! ఇప్పుడు చివరివి అంటే ఇప్పుడు మనం సంగమయుగం అని జెప్పాలి. కాబట్టి మధ్యకాలం సంస్కారాలు. మధ్యకాలం సంస్కారాలు అంటే ద్వాపర యుగం నుండి దేహాభిమానం. బలహీన సంస్కారాలు మనలో నిండి ఉన్న కారణంగా మన ఫలితం కూడా మధ్యమంగానే వస్తుంది. పిల్లలు బాబాకు మేము అవి కోరుకోవటం లేదు గానీ, చాలా సమయం నుండి సంస్కారం అయిపోయిన కారణంగా అవి వచ్చేస్తున్నాయి అని ఫిర్యాదు చేస్తున్నారు. అంటే అర్థమేమిటి? ఆ మధ్యకాల సంస్కారాలను మీరు పూర్తిగా భస్మం చేయలేదు. వైద్యులు కూడా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆ జబ్బు యొక్క కీటాణువులను పూర్తిగా భస్మం చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అంశం ఉండిపోయిన ఆ కీటాణువుల ద్వారా వంశం వచ్చేస్తుంది. అలాగే
మధ్యకాల సంస్కారాల యొక్క అంశం మీకు ఉండిపోతుంది. ఈరోజు అది అంశంగా ఉంటుంది. రేపు వంశంగా అయిపోతుంది. హ్మ్. ఇలా మధ్యకాల సంస్కారాలకు వశీభూతమైపోతున్న కారణంగా మీకు శ్రేష్ఠ సంస్కారాలకు ఏదైతే ఫలితం రావాలో అది రావటం లేదు. ఇంకా ఎవరినైనా మీతో మీరు సంతుష్టంగా ఉన్నారా? మీరు పురుషార్థంలో మీరు సంతుష్టంగా ఉన్నారా? ఆ! మీ సేవతో సంతుష్టంగా ఉన్నారా? మీ బ్రాహ్మణ పరివారం యొక్క సంబంధ సంపర్కాలతో సంతుష్టంగా ఉన్నారా? అని అడిగితే ఆలోచిస్తున్నారు. అవును అంటున్నారు గానీ ఆలోచిస్తున్నారంట. నిశ్చయంతో చెప్పడం లేదు. మీ పురుషార్థంలో, సేవలో, మరియు సంపర్కంలో మూడింటిలో సర్వాత్మల ద్వారా సంతుష్టత యొక్క సర్టిఫికేట్ తీసుకోవాలి. హ్మ్. సర్టిఫికేట్ అంటే బాబా ఏమి కాగితంపై వ్రాసి ఇవ్వరు. ప్రతి ఒక్కరి ద్వారా అనుభవం అవ్వాలి. ఇలా సర్వాత్మల సంపర్కంలో స్వయాన్ని సంతుష్టంగా ఉంచుకోవాలి. హ్మ్. అయితే మరియు సర్వులను సంతుష్టం చేయాలి. దీనిలో ఎవరైతే విజయిగా అవుతారో వారే అష్టదేవతగా, విజయరత్నంగా అవుతారు. 2 విషయాలలో మీరు మంచిగా ఉంటున్నారు. కానీ ఇది మూడో విషయం. దీనిలో శక్తిని అనుసరించి నంబర్ వారీగా ఉంటున్నారు. అన్ని విషయాలలో నంబర్ వారీగా ఉంటున్నారు. కానీ ఈ విషయంలో ఇంకా ఎక్కువగా ఉంటున్నారు. ఏ విషయంలో? సంబంధ సంపర్కాలు. హ్మ్. నిజమే గదా! అది మనకి ఎట్లైనా గూడా కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ అయితే ఉంటున్నాయి. ఒకవేళ ఈ మూడింటిలో సంతుష్టలు లేకపోతే శ్రేష్ఠ లేక అష్టరత్నాలలోకి కూడా రారు. పాస్ విత్ ఆనర్‌గా అయ్యేటందుకు సర్వుల ద్వారా సంతుష్టత యొక్క పాస్‌పోర్ట్ తీసుకోవాలి. కానీ సంబంధ సంపర్కాల విషయంలో మీకు లోపమొచ్చేస్తోంది. సంపర్కంలో సంతుష్టంగా ఉండటం మరియు సంతుష్టం చేయటం ఈ విషయంలో పాస్ అయ్యేటందుకు ఏ ముఖ్య విషయం మీకు ఉండాలి అని అడుగుతున్నారు బాబా. అనుభవం ఆధారంగా చెప్పండి. మీ సంబంధ సంపర్కాలలో ఒకరితో ఒకరికి అసంతుష్టత ఎందుకు వస్తుంది? సర్వులను సంతుష్టం చేసేటందుకు లేదా స్వయం సంపర్కంలోకి ఆత్మలతో సంతుష్టంగా ఉండేటందుకు లేదా శ్రేష్ఠ సంపర్కాన్ని తయారు చేసుకునేటందుకు ముఖ్య విషయం ఏమిటంటే మీలో సహనశక్తి, ఇముడ్చుకునే శక్తి ఉండాలి. అసంత అసంతుష్టతకు కారణం ఏమిటంటే ఏ విషయమైన వాణి లేదా సంస్కారాలలో లేదా కర్మలలో చూస్తున్నారు. అది మీ వివేకం మీకు ఇది యదార్థం కాదు అని చెప్తుంది. కానీ మీ మాటలలోకి, కర్మలలోకి వచ్చేస్తుంది. ఇది మళ్ళొకసారి చదువుదాం. ఏ విషయాల వల్ల మనకి సంబంధ సంపర్కాలలో డిఫరెన్సెస్ వస్తుంది అని బాబా అడుగుతున్నారు. ము ముఖ్య విషయం ఏమిటంటే మీలో సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి ఉండాలి. అసంతుష్టతకు కారణం ఏమిటంటే ఏ విషయమైన వాణి లేదా సంపర్కాలలో లేదా కర్మలలో చూస్తున్నారు. హ్మ్. అది మీ వివేకం మీకు ఇది యదార్థం కాదు అని చెప్తుంది. హ్మ్. ఏ విశేషమైన ఎవరిదైనా వేరే వాళ్ళ విషయాలు వాణి లేదా సంపర్కంలో లేదా కర్మలలో చూస్తున్నామంట. మన వివేకం ఇది కరెక్ట్ కాదని చెప్తుందంటున్నారు బాబా. హ్మ్. ఆహ్, అయితే అది మీ వివేకం ఇది యదార్థం కాదని చెప్తుంది. కానీ మీ మాటలోకి, కర్మలోకి వచ్చేస్తుంది. హ్మ్. అంటే ఎప్పుడైనా వేరే వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఇది యదార్థం గాదు, నిజం గాదని మన మనస్సాక్షి చెప్తుంది గదా! అయినప్పటికి కూడా అది వచ్చేస్తుంది. ఇది వద్దు, ఇది మాట్లాడకూడదు, ఇది వ్యర్థం అనుకునో, లేదంటే వేరే వాళ్ళని బాధపడతారనో తెలిసినా గూడా మాట్లాడేస్తుంటాం. అది కరెక్ట్ కాదు అంటున్నారు బాబా. వచ్చేస్తోంది. దీని ద్వారా ఇతరాత్మ అసంతుష్టత అయిపోతుంది కనుక, అసంతుష్టతకు కారణం ఏమిటంటే, ఎవరి సంస్కారమైన, ఎవరి మాట అయినా, కర్మ అయినా యదార్థంగా లేనప్పుడు హ్మ్. మన వివేకం మనకు అది యదార్థం కాదు అని చెప్తుంది. కనుక మనం ఆ ఆత్మ పట్ల మాటలో, కర్మలో అలాగే ప్రవర్తిస్తున్నాం. అందువలన ఆ ఆత్మ అసంతుష్టతం అయిపోయింది. ఎవరో ఒకరి సంస్కారాలను, వారి మాటలను లేదా కర్మలను చూసి ఇది యదార్థం గాదు, ఇలా ఉండకూడదు అనుకుంటున్నారు. వేరే వాళ్ళని చూసైతే అనుకుంటున్నారంట. వీళ్ళ మాదిరి ఉండకూడదు అలా. కానీ స్వయంలోకి పెట్టేటప్పటికి పెట్టలేకపోతున్నారు. మనం జేసేదే కరెక్టు అని ఫీల్ అయిపోతుంటారనమాట. అయితే ఆ సమయంలో మీరు డైరెక్ట్‌గా వారికి ఆ విధంగా చెప్పకూడదు. ఆ సమయంలో దానిని మీలో ఇముడ్చుకోవాలి, సహించాలి. ఈ విశేషతలను ఆహ్, ధారణ చేస్తే మీ ఇముడ్చుకునే శక్తి, సహన శక్తి వారికి వారి యొక్క యథార్థ, అయథార్థ నడవడికను సాక్షాత్కారం చేయిచ్చేస్తుంది.
ఆ! మీరు చెప్పకుండా గమ్మునుంటే ఆ సమయంలో వాళ్ళు చేసేది తప్పని మీకు అనిపిస్తుంటుంది. అయితే కూడా మీరు చెప్పకుండా గమ్మునుంటే బాబా ఏమంటున్నారంటే, ఏదో ఒక రోజు వాళ్ళ వాళ్ళది వాళ్ళకి కనిపిస్తుంది అని అంటున్నారు బాబా. హ్మ్. అయితే ఏదైనా ఒక ఆత్మ తన మాట ద్వారా కానీ, సంస్కారం ద్వారా గానీ, కర్మ ద్వారా గానీ తప్పు చేస్తున్నప్పుడు మీరు తప్పు అని చెప్పనక్కర్లేదు. మీరు సహనశక్తితో, ఇముడ్చుకునే శక్తితో ఉంటే ఆ ఆత్మకే అనుభవం అయిపోతుంది. కానీ ఏమి జరుగుతుంది అంటున్నారు ప్రాక్టికల్‌గా. వాణి ద్వారా మరియు వారి నడవడిక ద్వారా అన్వయం అయిపోతుంది కనుక హ్మ్. మీరు వారిని కలుసుకోవడానికి బదులు ఆ సంస్కారాలకు వశమై అది బయటకి చెప్తున్నారు. హ్మ్. మీరు గమ్మునుండకుండా బయటికి జెప్తున్నారు అని అంటున్నారు బాబా. ఈ కారణంగా సంతుష్టం కావటం లేదు. ఇతరులు కూడా అసంతుష్టం అయిపోతున్నారు కనుక మీలో ఇముడ్చుకునే శక్తి, సహన శక్తి ఉండాలి. దీని ఆధారంగా వారి కర్మను, వారి సంస్కారాన్ని కొద్ది సమయం కోసం తొలగించేయండి. మీ సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి ద్వారా ఆ ఆత్మపై కూడా సంతుష్టత అనే బాణం వేయండి. కానీ మీరు ఇది వేయలేకపోతున్నారు. దీని కారణంగా ఆ ఆత్మ అసంతుష్టతం అయిపోతుంది. కనుక సర్వుల సంపర్కంలోకి వచ్చినప్పుడు సర్వులను సంతుష్టం చేయటానికి మరియు మీరు సంతుష్టంగా ఉండేటందుకు ఈ 2 గుణాల మరియు హ్మ్. ఈ 2 గుణాలు మరియు ఈ 2 శక్తులు చాలా అవసరం. దీని ద్వారానే మీ మీ గుణాలు మహిమ చేయబడతాయి. భలే ఆ సమయంలో మీరు విజయం పొందినట్లు కనిపించకపోవచ్చు కానీ ఓడిపోరు. కానీ ఆ సమయంలో మీ యొక్క ఓటమి లేదా అనేక జన్మల కొరకు మీకు కంఠహారంగా అయిపోతుంది. అందువలన ఈ ఓటమిని కూడా విజయిగా భావించండి. కానీ ఈ విషయంలో మీకు లోపం ఉన్న కారణంగా ఈ సబ్జెక్ట్‌లో ఎంత సఫలతను పొందాలో అంత సఫలతను పొందలేకపోతున్నారు. మీకు బుద్ధిలో జ్ఞానం ఉంది. కానీ ఏ రూపంలో, ఏ సమయం ద్వారా, ఏ యుక్తితో, ఏ జ్ఞానం యొక్క పాయింట్‌ను ఎక్కడ ఉపయోగించాలో ఇది కూడా అర్థం చేసుకోవాలి. మీకు మీరు వారికి నేను శిక్షణ ఇచ్చాను అని అనుకుంటున్నారు. కానీ ఆ సమయంలో వారికి ఆ శిక్షణ స్వీకరించే సమర్థత లేదు. అప్పుడు ఆ శిక్షణ పనిచేయదు. ఎలా అయితే ఏదైనా ఒక బీజం వేయాలంటే భూమిని చూసి, సమయాన్ని చూసి బీజం వేయాలి. అప్పుడే సఫలత వస్తుంది. సమయం చూడకుండా, భూమిని చూడకుండా మీరు ఎంత పెద్ద క్వాలిటీ బీజం వేసినా అది ఫలాన్నిచ్చే వృక్షంగా తయారవ్వదు. అలాగే జ్ఞానం యొక్క పాయింట్‌ను లేదా శిక్షణను లేదా యుక్తిని ఇతరాత్మలకు తెలియజేసేటప్పుడు భూమిని, సమయాన్ని చూడాలి. భూమి అంటే ఏమిటి? భూమి అంటే ఆ సమయంలో ఆ ఆత్మ యొక్క సమర్థతను చూడాలి. మరియు సమయాన్ని కూడా చూడాలి. అప్పుడు మీరు శిక్షణ ఇచ్చినా ఆ బీజం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే మీరు ఎంత శిక్షణ ఇచ్చినా ఆ ఆత్మ పరివర్తన అవ్వదు. ఆ! అర్థమైందా? అంటున్నారు బాబా. కనుక వర్తమాన సమయంలో శ్రేష్ఠాత్మలకు, మహావీరినిలకు ఈ విశేష ఈ విశేష పురుషార్థంపై చాలా ధ్యాస ఉండాలి. ఇదే మహావీరత. సంతుష్టంగా ఉన్నవారిని సంతుష్టం చేయటం మహావీరత కాదు. స్నేహి ఆత్మకు స్నేహం ఇవ్వటం మహావీరత కాదు. సహయోగి ఆత్మతో సహయోగిగా ఉండటం మహావీరత కాదు. కానీ ఎలా అయితే బాబా అపకారులకు కూడా ఉపకారం చేస్తారో, ఎవరైనా అసహయోగిగా ఉన్నా తన సహయోగ శక్తితో ఆ అసహయోగి ఆత్మను కూడా తమ సహయోగిగా తయారు చేస్తారో, అలాగే మీరు కూడా బాబా సమానంగా అవ్వాలి. దీనినే మహావీరత అంటారు. అంతేకాని ఈ కారణంగా ఇది జరగటం లేదు అని చెప్పకూడదు. మీరు ముందుకు వెళ్ళటం లేదు, తయారవ్వటం లేదు అని అనకూడదు. వారు ముందుకి వెళ్ళినా, వెళ్ళకపోయినా మీరు తీసుకెళ్ళగలరు కదా అని ఇలా భావించాలి. ఇది కూడా స్నేహం యొక్క సంబంధం. మన సంబంధీకులు ఎవరైనా ఏదైనా విషయంలో బలహీనంగా ఉంటే, బలహీనులు అని భావించి వదిలేయటం మర్యాద కాదు. అలాగే ఇక్కడ కూడా మీరు ఈశ్వరీయ మర్యాద ఏమిటంటే, బలహీనులు అని భావించి వదిలేయకూడదు. ఇక్కడ కూడా వారికి బలమిచ్చి బలవంతులుగా తయారు చేయాలి. వారికి మీరు సహయోగి అయ్యి ఆ బలహీన ఆత్మలు కూడా హై జంప్ చేసేలా తయారు చేయాలి. అప్పుడు మిమ్మల్ని మహావీర్ అని అంటారు. ఈ సబ్జెక్టుపై ధ్యాస పెట్టుకోండి. అప్పుడు మీరు సేవలో ఏవైతే ప్లాన్‌లు తయారు చేస్తున్నారో, ఏవైతే పాయింట్స్ తీస్తున్నారో, ఆ సేవా ప్లాన్‌లు అనే ముత్యాలలో ఈ వజ్రం కూడా మెరుస్తూ కనిపిస్తుంది. కేవలం మీ దగ్గర బంగారమే ఉంటే అది దూరం నుండి అందరిని ఆకర్షించదు. కానీ ఆ బంగారం మధ్యలో వజ్రం కూడా ఉండాలి. అప్పుడు అది దూరం నుండే అందరిని ఆకర్షిస్తుంది.
అలాగే మీరు బంగారం లాంటి మంచి మంచి ప్లాన్లు తయారు చేస్తున్నారు కానీ, దానిలో ఈ వజ్రం ఏదైతే ఉందో దాన్ని కలపండి. ఏ వజ్రాన్ని? ఎటువంటి ఆత్మకైనా శక్తినిచ్చి ముందుకు తీసుకెళ్లే వజ్రం కలపండి. అప్పుడు మీరు తయారు చేసిన ప్రతి ప్లాన్ ప్రత్యక్షంలోకి వస్తుంది. అప్పుడు మొత్తం విశ్వంలోకి ధ్వని వ్యాపిస్తుంది. మీకు సఫలత కూడా లభిస్తుంది. అప్పుడు దూరంలో ఉన్న ఆత్మలు కూడా ఈ వజ్రానికి ఆకర్షితమై మీ వద్దకు వచ్చేస్తారు. ఈరోజు మనము కంప్లీట్ మురళి చదివేశాము. చాలా పెద్ద మురళి. గబగబా చదివాము గానీ పాయింట్ అయితే మనకు అర్థమయ్యాయి. మళ్ళొకసారి రివైజ్ చేసుకోండి. ఈ లాస్ట్ పేజ్ మాత్రం బాబా ఇంతకుముందు ఎప్పుడు చెప్పినట్లయితే ఇండైరెక్ట్‌గా చెప్పారు గానీ, చెప్పినట్లయితే గుర్తులేదు. ఓన్లీ 2 పాయింట్స్. నేను ఆత్మని, మెహమాన్. అంతే గదా! కొన్ని క్షణాలు బాబా స్మృతిలో కూర్చుందాం. నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని. నా ఆత్మ భగవంతుడితో మిలనం చేసుకుని, ఆయన కిరణాలన్నీ తీసుకుంటూ, ఆ గుణాలని నాలో ఇమిడ్చుకుంటూ, ఆ సర్వగుణాలతో నా శరీరాన్ని మొత్తం హీల్ చేసుకుంటూ, ఈ ప్రపంచాన్ని మొత్తం హీల్ చేస్తూ, నాకు దొరికిన ఈ కొన్ని సంవత్సరాల అదృష్టాన్ని ఒక్క క్షణం కూడా వేస్ట్ కాకుండా ఉపయోగిస్తూ, ప్రతి ఒక్కరి సంతుష్టత, నా రెస్పాన్సిబిలిటీ. వారందరి బలహీనతలు పోగొట్టి నా సమానంగా తయారు చేయటం నా రెస్పాన్సిబిలిటీ. ఇది బాబా నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. పరంధామం నుండి శివబాబా జ్యోతిర్బింద స్వరూపం, అత్యంత తేజోవంతమైన ఆయన కిరణాలు ఈ భూమి మీదకి మరియు నా మీదకి మరి ఎక్కువగా ఫౌంటైన్ లాగా ఆయన కిరణాలు ఈ భూమి మీదకి మరియు నా పైకి, ప్రతి ఒక్క ఆత్మకి జ్ఞాన కిరణాలు, పవిత్రతా కిరణాలు, శక్తి కిరణాలు ప్రసరింపజేస్తున్నారు. ఇది ఒక వర్షంలా, ఒక ఫౌంటైన్ లా ఆయన కిరణాలన్నీ నా మీద పడుతున్నాయి. ఈ భూమి మీద ప్రతి ఒక్క ఆత్మ మీద పడుతున్నాయి. ఇక్కడ నుండి ప్రతి ఆత్మకు వైబ్రేషన్స్ ఇస్తూ, పంచభూతాలను వైబ్రేషన్స్ ఇచ్చి శుభ్రం చేస్తూ, మెల్లగా నేను సూక్ష్మవతనానికి చేరుకున్నాను. అక్కడ బ్రహ్మ బాబా ఈ ప్రపంచాన్ని శుభ్రం చేసే పనిలో ఉన్నారు. ఆయనను వెళ్ళి కలుసుకున్నాను.
మోకాళ్ళ మీద కూర్చొని ఆయన వైబ్రేషన్స్ తీసుకుంటున్నారు. ఆయన తమ దివ్య దృష్టితో ఆయన నోటి మధ్య శివబాబా కంప్లీట్ గా వారి వైబ్రేషన్స్ కిరణాలు నా మీద కంప్లీట్ గా ఆత్మ స్థితి, అశరీరీ స్థితి, వారి నుండి బ్లెస్సింగ్స్ తీసుకుని వారికి థ్యాంక్స్ చెప్పి ఒక్క క్షణంలో పరంధామం వైపుకి, పరంధామంలోకి ఎంటర్ అయ్యా. గోల్డెన్ రెడ్ కిరణాలతో పరంధామం మొత్తం శాంతి, స్నేహము, ప్రేమ, ఆనందం, జ్ఞానం, శక్తి, పవిత్రత అన్నిటితో మెలిసిపోతుంది. ఆ కిరణాలలో నేను మరొకసారి మునిగిపోయాను. పైన శివబాబా వారు తమ కిరణాలతో మరింత చేశారు. ఆయనకు థ్యాంక్స్ చెప్పి ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని ఆయన ఖజానాలన్నీ ఖాళీ చేసుకుని భూమి మీదకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ నుండి వస్తూ సూర్యుడు, చంద్రుడు, తారాగణం, నవగ్రహాలు, భూమి, నీరు, నిప్పు, గాలి, వాయుమండలం, ఆకాశం అందరికీ వైబ్రేషన్స్ ఇస్తూ నేను వెళ్ళి ఉల్టా కల్పవృక్షం మీద బ్రహ్మబాబా, అమ్మ, దాదీలు అందరూ కూర్చుని కల్పవృక్షం వేర్లల్లో అందరికీ వైబ్రేషన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఆత్మకి ఈ మహత్పుణ్య కార్యంలో నేను కూడా భాగస్వామిగా వెళ్ళి కూర్చొని వారి శక్తిని తీసుకుని నేను కూడా నాకు తోచినంత అన్ని వేర్లకి, కొమ్మలకి, ఆకులకి అందరికీ వైబ్రేషన్స్ ఇస్తున్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్పి, అందరికీ గుడ్ నైట్ చెప్పి నేను భూమి మీదకి ట్రావెల్ చేస్తున్నా. నేను నా శరీరంలోకి చేరుకున్నా. పైకి చూస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నా ఖజానాలు మొత్తం ఈ ప్రపంచంలో ఉండే మానవులందరికీ ఇస్తూ అహర్నిశలో ఆత్మస్థితి, మెహమాన్ స్థితి, అతిథి, వెరీ లైట్, పైనుండి శివబాబా థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ బాబా. గుడ్ నైట్ బాబా. ఓం శాంతి.